ఓకే. రామ్ గారు అన్‌మ్యూట్ చేసి మీరు ఒకరిది అవుతూ ఉంటేనే ఇంకొకరిది అన్‌మ్యూట్ చేసేయండమ్మా. తొందరగా అయిపోతది. చెప్పండి రామ్ గారు. అమ్మా ఇది ఇప్పుడు మనం ఒక మనిషి గురించి ఆలోచిస్తున్నామంటే అది అవతల వ్యక్తి కూడా ఆలోచిస్తారు. అలా అవతల వాళ్ళు ఆలోచిస్తే మనం మీరు ఆలోచిస్తామా వీలైతే ఏంటి? కెమెరా ఆన్ చేసుకోండి సార్. వీలైతే. ఏంటమ్మా ఒక వ్యక్తి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఒక వ్యక్తి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే అంటే అక్కడ ఆ వ్యక్తి అక్కడ ఆలోచిస్తున్నప్పుడు మనం కూడా ఆలోచిస్తామా ఏంటి అనేది అర్థం కావట్లేదు అనమాట. సో దాని నుంచి సఫరింగ్ అనేది వస్తా ఉంది. అంటే నాకు మీరు క్లారిటీగా చెప్పాలి. ఒక వ్యక్తి గురించి కాదు. మీకేమవుతుందో చెప్పండి. అంటే ఈ అంటే లైక్ లవ్ మ్యాటర్ అనుకోండి. హ్మ్. ఆ పర్లేదు చెప్పండి. ఆ సో తనని మొత్తం జడ్జిమెంట్ లో ఇట్లా డౌట్‌ఫుల్ గా చేసిన తర్వాత నేను మొత్తం క్షమాపణ చెప్పినా, అది ఎందుకు అట్లా రిలీజ్ ఇంకా ఎందుకో అంటే ఇప్పుడు ఆవిడ మిమ్మల్ని క్షమించట్లేదా? లేకపోతే మీకెందుకు రిలీజ్ కాలేదనుకుంటున్నారు? ఆవిడ క్షమించట్లేదా? అంటే నా దగ్గర నేను 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 ఇంకా బాగా గుర్తొస్తుంది మేడం. ఎందుకు గుర్తొస్తున్నానో తెలుస్తలేదు. ఇప్పుడు ఆ అమ్మాయితో మీరు ఉంటున్నారా? ఉండట్లేదా? ఉండట్లే. మాట్లాడట్లేదు తను. ఓకే. మాట్లాడట్లేదు. సో, అమ్మాయితో లేరు. ఇది ఓన్లీ ప్రేమించారు. సో, ఇప్పుడు ఇద్దరు దూరమయ్యారు. ఎందుకంటే మీరు ఇలా ఇలా జేశావు అని ఆమెను వేలెత్తి చూపిచ్చారు గాబట్టి. అంతేనా? అంతే. అంతే. ఆ అది డౌట్ పడడం. కరెక్టు, రాంగు అది కరెక్టు, రాంగ్ అన్నది మీకు తెలీదు. కానీ మీరది కరెక్ట్ అనుకుంటున్నారా? ఇప్పుడు రాంగ్ అనుకుంటున్నారా? అంటే నేనున్నప్పుడు కొన్ని కొన్ని అంటే రాంగ్ జరిగిందా? జరగలేదు కానీ ఇంక నేను అట్లా మాట్లాడడం ఇదంతా నాకిష్టం ఓకే. లేకుండే మీకది ట్రూత్ ఏంటో తెలియదు. కరెక్ట్ ట్రూత్ చెప్పండి. ఏంటో ట్రూత్ తెలీదు. నాకు ఆ! తెలీదనండి. ఆ! తెలీదు. అంతే. కానీ ఆ అమ్మాయి మటుకు అది తప్పు అనంది. అంతే గదా! అమ్మాయి అప్‌సెట్ నేను జెప్ అయింది. నేను చెప్పినందుకు అప్‌సెట్ అయిపోయింది తను. ఓకే. అది అప్‌సెట్ అయ్యి మ్యాటర్. ఓకే. సో, ఎప్పుడైనా అప్‌సెట్ అయిపోయి కూడా మీకు షూరిటీ లేకపోతే నాకు షూర్ కాదు. నేను నా నా కళ్ళతో నేను చూసింది ఇలా అనుకున్నా అన్నది చెప్పాలి మీరు. ఎందుకంటే మీకు అది నిజమేంటో తెలీదు గదా! హ్మ్. సో, అలాంటప్పుడు మీరు డ్రీమ్‌లో అడగొచ్చు. ఎలా అమ్మా? నేనేం చేస్తే నాకిదొచ్చిందని. ఎందుకంటే మీరిప్పుడు సఫర్ అవుతున్నారు. ఏది ట్రూతో అన్నది పక్కన పెట్టండి. అది ఇంపార్టెంట్ గాదు. ఆ! మీరిప్పుడు సఫర్ అవుతున్నారంటే మీకు ఒకప్పుడు చేసిందుందక్కడ. సో, ఆ సఫరింగ్ నేనేం చేస్తే నాకిదొచ్చిందని అడగండి. పేరేమన్నా అర్థమైందా? చెప్పాలా చెప్పేటప్పుడు? ఏదవసరం లే. నేనేం జేస్తే నాకీ సఫరింగ్ నేను నాకీ ఈ బాధొచ్చిందని అడగండి. యూనివర్స్‌కి తెలీదా? మీరు ఏం జేశారు? ఎందుకొచ్చింది? ఏంటి? మీకు పాస్ట్, ఫ్యూచర్ అన్నీ తెలుసు కదా వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు అనేసిన మీకు అనేసి చూపిస్తారు. అనేసిన మీకిప్పుడు తర్వాత ఏది చూపియాలో అది చూపిస్తారు. ఓకే. అనేసిన తర్వాత అంటే ఎందుకు గుర్తొస్తుంది నాకర్థం కావట్లే. అంటే చెప్పేసిన కదా ఆల్రెడీ సారీ అదంతా. ఎందుకు గుర్తొస్తుందంటే మీరు ఒక వ్యక్తిని నాకు సొంతం అని మీరు డిసైడ్ జేసేసుకున్నారు గదా మనసులో. ఎగ్జాక్ట్‌లీ. ఆ అమ్మాయి అగైనిస్ట్ ఎళ్లి మీరు తప్పని జెప్పి మిమ్మల్ని నిలదీసి ఆమె లైఫ్ ఆమె లీడ్ జేస్తోంది. మీకు ఆ అమ్మాయి ఆ! దూరమైంది. మరి దానికి ఆలోచన ఉండకుండా ఎట్లా ఉంటది? ఆలోచన ఉంటది. అది నార్మల్. మీరు అది మూన్ గేజింగ్ జేస్తే పోతది. రోజు చెప్తున్నా నేను ప్రతి దానికి ఆన్సర్‌లు. కానీ మీరు మీ బాధ వేరనుకుంటారు. చెయ్యరు. కానీ ఇప్పుడు మీ బాధకు మూన్ గేజింగ్, సన్ గేజింగ్ జేస్తే రిలీజ్ అయిపోతది ఆ థాట్స్. ఇంకోటి మీరేం రాయండంటే నాకు హ్మ్. విశ్వం. నాకు ఎవరు హ్మ్. కరెక్ట్ అనుకుంటే ఆహ్, హ్మ్. నన్ను నా జీవిత భాగస్వామిగా హ్మ్. పంపిస్తది. దానికి నేను హ్మ్. పూర్తిగా బద్ధమై ఉన్నా. అంటే దానికి నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నా అన్నది ఒక 55 సార్లు రాయండి 3 రోజులు. అద్భుతమైన, అద్భుతమైన వ్యక్తిని హ్మ్. ఆహ్, పూర్తి ప్రేమతో, పూర్తి ఆరోగ్యంతో హ్మ్. నా ఫ్యామిలీని ప్రేమగా చూసుకునే వ్యక్తి నాకు భాగస్వామిగా వస్తుంది అంటూ వచ్చినందుకు భాగస్వామిగా వచ్చింది. దానికి పూర్తి ధన్యవాదాలు అంటూ మీరు 55 సార్లు రాయండి. అది ఓకే. మీరు రాసి నాకు అందులో పెట్టండి. ఏది మన దీంట్లో పెట్టండి. పెడితే మేము మళ్ళీ దాన్ని కొంచెం కరెక్ట్ జేసిస్తాం. ఇది మన అమ్మ ఇప్పుడు నేను కౌన్సెలింగ్‌లో ఫేస్ చేసే పెట్టండి. దాని మీద ఓకే. నేను ఫేస్ చేసే దాని నుంచి బయటపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది నేను చెప్పా గదమ్మా! నేను జెప్పింది రాస్తే ఫేస్ జేసేది బయటపడతారు. మూన్ గేజింగ్ నేను ఆల్రెడీ అన్ని ఆన్సర్‌లు జెప్పిన మీకు. అయినా మీకు పట్టుకోలేదు. మీకు డైరెక్ట్ ఆన్సర్ జెప్తేనే పట్టుకోలే. ఇండైరెక్ట్ ఎక్కడి నుంచి పట్టుకుంటారు? ఏమేం జెప్పినా నేను మీకు చెయ్యమని చెప్పండి నాకోసారి రిపీట్ జేయండి. ఆహ్, సన్ గేజింగ్, మూన్ గేజింగ్ చేయమని చెప్పారు. డ్రీమ్స్‌లో అడగమని చెప్పారు యూనివర్స్‌ని. ఆ!
హ్మ్. నాలుగోది? నెక్స్ట్ ఇది నాలుగోది 55 టైమ్స్ యూనివర్స్ నాకు మంచి అమ్మాయిని కావాలి అని చెప్పేసి రాయమన్నా. రాయమని చెప్పాను. ఈ 3 చేస్తే, ఈ 4 చేస్తే 100% పోతది మీకు. 3 రోజుల్లో పోతది 3 రోజుల్లో బాధ. పోతుందా మేడం? థ్యాంక్ యూ. 100%. కానీ మీరు రోజు చేయాలి. రోజు మూన్ గేజింగ్ ఏమో 5 మినిట్స్. యాక్చువల్లీ మూన్ గేజింగ్ 2 మినిట్స్‌తోని స్టార్ట్ చేయండి. ఒక్కొక్క నిమిషము పెంచండి ప్రతిరోజు. ఓకే. సన్ గేజింగ్ ఏమో అంటే పొద్దున సన్. ఎప్పుడైతే సన్ ఓకే. ఆరెంజ్ యెల్లో ఉంటదో సాయంత్రం సన్ ఆరెంజ్ యెల్లో ఉన్నప్పుడే చేయాలి. ఓకే. అది అంటే లాస్ట్ 1 అవర్ సన్‌సెట్ మీరు వెదర్ ఛానెల్‌లో చూస్తే లాస్ట్ 1 అవర్ టైమింగ్ చూపిస్తది. ఫస్ట్ 1 అవర్ హ్మ్. టైమింగ్ చూపిస్తది. హ్మ్. సన్‌సెట్ 15 నిమిషాలు అంటే ఆ గంటలో 15 నిమిషాలు అయిపోయాక లాస్ట్ 40 మినిట్స్‌లో ఎప్పుడైనా చేయొచ్చు. ఫస్ట్ 40 ఓకే. మినిట్స్‌లో ఎప్పుడైనా చేయొచ్చు. ఏది? ఫస్ట్ 40 మినిట్స్ కాదు. తర్వాత 40 మినిట్స్‌లో ఎప్పుడైనా చేయొచ్చు. సన్ గేజింగ్ మార్నింగ్. సో, మార్నింగ్ ఓకే. మీకు సన్ కనబడుతున్నాడు, ఆరెంజ్ యెల్లో ఉందంటే అది పర్ఫెక్ట్ టైము. మార్నింగ్, సాయంత్రం చేసుకోండి. అది 10 సెకండ్ల నుంచి స్టార్ట్ చేయాలి. మార్నింగ్, ఓకే. సాయంత్రం 10 సెకండ్లు, నెక్స్ట్ డే 20 సెకండ్స్, నెక్స్ట్ డే 30 సెకండ్స్ అట్లా 10 సెకండ్లు ఇంక్రీజ్ చేసుకుంటూ ఎళ్ళండి. ఓకే. ఈ రోజు నుంచే రాయడం మొదలుపెట్టండి. రాసినాకనే పడుకోండి. యాహ్! ఓకే మేడం. హ్మ్. యాహ్! ఓకే మీరు మేడం. మళ్ళీ 3 రోజులకు నాకు కనిపించి మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసి మీ హ్మ్. స్థితి చెప్పండి నాకు. డెఫినెట్‌గా మేడం. అను మీకు ఇంకా పోతదమ్మా? సేమ్ టైమ్‌లో ఓకే. హ్మ్. క్యారీ. చెప్పండి. చెప్పండమ్మా. సేమ్ టైమ్‌లో 3 డేస్ సేమ్ టైమ్‌లో రాయాలమ్మా? టైమ్ లిమిట్ ఏం లేదా? ఎప్పుడైనా రాసుకోవచ్చమ్మా. మీరసలు డే అంతా కూడా ఇదే అనుకోవాలి. రాయడమే కాదు. ఓకే. ఓకే. డే అంతా కూడా హ్మ్. అంటూనే ఉండాలి. ఏ ఏమనాలమ్మా? అదొకసారి చెప్పండి. అంటే రాసిన మీ తర్వాత ఓకే. అఫర్మేషన్. ఆ! ఓకే. మీ అఫర్మేషన్ ఓకే. అఫర్మేషన్ సరిత గారు మీకు మీరు రాసి అందులో పెట్టండి కౌన్సెలింగ్ నేను దాంట్లో. మీకు తెలిసి పెడతాను. నేనేమన్నానో మళ్ళీ ఎళ్లి వీడియో చూసుకోండి. మళ్ళీ యాహ్! షూర్. ఒకసారి రాసి కౌన్సెలింగ్‌లో పెట్టండి. లేకపోతే సరిత గారికన్నా, ఇందు గారికన్నా పెట్టండి. వాళ్ళు మళ్ళీ రీరైట్ చేసి మీకు పంపిస్తారు. దీంతో పాటు 4P కూడా చేసుకోవాలమ్మా 3 డేస్? 4P అన్నది అస్సలు మానొద్దమ్మా. ఇది మీ కర్మ. 4P ఓకే. ఓకే. అన్నది ఓకే. అస్సలు మానొద్దు. మీకొచ్చి మంచిగా అటాక్ చేస్తే దాన్ని 4P పక్కబెట్టి ఇవన్నీ చేస్తే ఎట్లయిద్ది? కర్మ పోకపోతే ఇప్పుడు పోతది ఇది ఇవన్నీ చేస్తే మళ్ళొస్తది. అమ్మ మళ్ళీ ఇంకొక బాబోయ్! అమ్మాయి టుస్సు అని కొడతదిగ. సో, అందుకని ఈ అమ్మాయిల గోల పోవాలి అంటే, బాధలు పోవాలంటే ఇప్పుడు నేను చెప్పినయి చేయండి. ఓకే. 4Pలో సారీ చెప్పుకుంటే ఇంకా అమ్మాయిల బాధ మీకుండదు. ఓకే. అమ్మాయిలు అంత ఈజీ ఏం కాదమ్మా. మీరెళ్లి డైరెక్ట్‌గా ఇలా చేసావు నువ్వంటే ఊరుకుంటారా ఆళ్ళు? ఊరుకోరు. అమ్మాయిలేం తక్కువ కాదు. మేమిక్కడ ఓకే. అబ్బాయిలని ఎందుకంటామంటే, ఇక్కడ నేను అమ్మాయిని కాబట్టి నాకు అబ్బాయిలు కనపడతారు కాబట్టి అంట. కానీ అమ్మాయిలేం తక్కువ కాదు. వాళ్ళింకా ఆ! షార్పు. అబ్బాయిలు గనక ఎప్పుడైతే అమ్మాయి నో చెప్తుందో, ఆ! అబ్బాయి అసలే తట్టుకోలేడు. చాలా మంది బెడ్ రిడెన్ అయితారు. డిప్రెషన్‌లోకెళ్తారు. కానీ అమ్మాయి మళ్ళీ అని ఊదేసుకొని మళ్ళీ ఎళ్లి పెళ్లి చేసుకుంటది. అమ్మాయిలు ఆ! ఇప్పటివరకు నేను డిప్రెషన్‌తో బెడ్ రిడెన్ చూడలేదు నేను. ఆ! అబ్బాయిల్ని ఎందుకు? జూసా. అబ్బాయిల్ని ఎందుకు? అందరిని జూసా. నాకు హ్మ్. తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది మంచి సెటిల్ అయ్యి మంచిగున్న వాళ్ళు కూడా ఒక ముస్లిం హ్మ్. అమ్మాయిని చేసుకుంటా అన్నాడు అబ్బాయి. వాళ్ళు కన్వర్ట్ అవ్వమన్నారు ముస్లింకి. అంతే గదా! ముస్లిమ్స్ పని అది గదా! మనని పట్టుకొని హ్మ్. వాళ్ళని కన్వర్ట్ జేపిస్తారు. కన్వర్ట్ హ్మ్. కమ్మంటే అంటే అందరూ ముస్లిమ్స్ కాదు. కొంతమందికి అది ఉంటది. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా ఇక్కడ కాలేజ్‌లో మన వాళ్ళని పట్టుకొని కన్వర్ట్ హ్మ్. జేయడానికి పెళ్ళిళ్ళు జేసుకుంటామంటారు. వాళ్ళు దాన్ని కన్వర్ట్ జేపిచ్చేస్తారు పెళ్లి కాకముందే. అట్లా చాలా హ్మ్. అవుతున్నాయి మన ఇక్కడ కాలేజ్‌లో, అమెరికా కాలేజీలలో కూడా. సో, అక్కడ గూడా కాలేజీలలో ఈ కన్వర్షన్ అనేది జరుగుతోంది. ఇది ముస్లిము ఇది కాదు. ఒక హిందూసే కన్వర్ట్ చేయరు వేరే వాళ్ళని. అందరూ చేస్తారు. ఎందుకు హిందూస్ కన్వర్ట్ చేయరు అంటే, మన దాంట్లో మన పుట్టుకతో ఏ మతంతో ఉంటే ఆ మతంతో కంటిన్యూ చేయమంటాం మనము. హిందువే ప్రధానం అంటాం గాబట్టి, మనము ఎవరి ఇష్టానుసారం వాళ్ళు జీవించాలి అన్నది మనకుంది గదా! సో, మన అవును. తలరాతను మార్చుకోవచ్చని ఉంది గదా! అందుకని ఎవరిష్టానికి వాళ్ళని వదిలేస్తాం మనం. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని మార్చడానికి ట్రై చేస్తా గానీ, మీరు మారక చేయకపోతే నేనేం జేయను. సరే అమ్మ నీ హ్మ్. దారి నువ్వు జూసుకో అంటా. అంతే గదా! అది మన హిందూ సనాతన ధర్మం. అయితే వాళ్ళ దాంట్లో ఏం టీచ్ జేస్తున్నారు? మార్చమని టీచ్ జేస్తున్నారు. నువ్వు ఇంతమందిని మారిస్తే నీకింత పుణ్యమొస్తది. అంతమందిని హ్మ్. మారిస్తే ఇప్పుడు మనం గదా! అష్టవర్గాలు తీసేసుకుంటే నువ్వు ఇంత హై అయిపోతావు అంటే, వాళ్ళు నువ్వు 10 మందిని మారిస్తే హై అయిపోతావు అంటున్నారు. సో, దాంతో వాళ్ళు చేస్తున్నారు. అయితే ఆ అబ్బాయి ఎప్పుడైతే అబ్బాయి పేరెంట్స్ ఎవ్వరు కూడా అట్లా మతం మార్చుకోవడానికి ఒప్పుకోలే. అబ్బాయి కూడా ఒప్పుకోలే. ఒప్పుకోకపోతే వాళ్ళు పెళ్లి చేయమన్నారు. చేయమనేసరికి ఇంకా అబ్బాయి డిప్రెషన్‌లోకెళ్ళి అటు ఏదో తాగి అసలు సూసైడ్ ప్రయత్నం చేసి బాబాబా! నానా రభస చేసిండు.
ఫైనల్ గా ఏంటి మళ్ళీ బ్యాక్ వచ్చాడు కానీ 1-2 సంవత్సరాలు పట్టింది ఆయనకి నార్మల్ అవటానికి. అది అబ్బాయిలు. అదే అమ్మాయిలు మా అమ్మాయి వెళ్ళింది ఇంకోటి చేసేసుకుంది. అది అది అమ్మాయికి అబ్బాయికి తేడా. ఎందుకంత తేడా ఉంది అంటే అబ్బాయిలు సెన్సిటివ్ కంపారిటివ్ చూడడానికి గంభీరంగా ఉంటారు. వేరే వాళ్ళు మీకంటే సెన్సిటివ్ ఉన్న వాళ్ళని మీరు తొక్కి పెడతారు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మటుకు మీరే సెన్సిటివ్ అమ్మాయిల కంటే. సో చూసారు కదా అది అమ్మాయిలు అబ్బాయిలు ఎంత సెన్సిటివో. సో మీరు ఇంట్లో ఒక్కసారి అన్నారంటే వాళ్ళు అంటారు, ఇంకా అయిపోయింది వాళ్ళ పని. సో అందుకని మీరు మీరు మీలో ధైర్యాన్ని పెంచుకోండి అమ్మాయిలు. అలాగే అబ్బాయిలు మీలో దాన్ని తీసుకునే ధైర్యాన్ని పెంచుకోండి. ఏంటమ్మా ఈ అమ్మాయి కాకపోతే యూనివర్స్ లో బొచ్చడు అమ్మాయిలు ఉన్నారు, ఏంటి అమ్మాయి మీరు ఆల్రెడీ ఆ అమ్మాయి అలా ఉంది అని మీరు ఫీల్ అయ్యారు కదా లోపల నుంచి. అలా ఫీల్ అయినప్పుడు ఎలా చేసుకుంటారు మీరు? చేసుకున్నాక రోజు ఇలా మీరు ఫీల్ అవుతూ ఇదేం లైఫ్, పెంట లైఫ్ అయిపోతుంది మీకు. అప్పుడు మీరు అయ్యో నేను చేసుకోకపో ఉండాల్సింది అంటే మరి చేసుకున్నారు కదా, అనుభవించాల్సింది. ఇప్పుడు మీరు ఏముంది ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అమ్మాయి మీతో లేదు ఎప్పుడు. ఇప్పుడు అవునవును. యూనివర్స్ లో మీరు క్వశ్చన్ అడిగితే కూడా అది నిజమా కాదా అన్నది మీకు మీకు మీ కర్మ అది ఎలా వచ్చింది మీకు అన్నది క్లారిటీగా చూపిస్తుంది. అది నిజమైనా కాకుండా మీరు ఎవరిని చేసుకునేది ఉంటే వాళ్ళని చేసుకుంటారు, వాళ్ళని హ్యాపీగా యాక్సెప్ట్ చేసి మంచి ప్రేమతో చేసుకోండి. అట్లా అది ఇంపార్టెంట్. ఇది కాదమ్మా ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. మీరు 3 ఇయర్స్ వచ్చింది నుంచి ఇదంతా డ్రామా సార్. మీరు సినిమా ఒక సినిమా అయిపోయింది ఇంకో ఎపిసోడ్ లోకి పోతున్నా అనుకోండి. ఇప్పుడు నాగార్జున ఒక సినిమా చేసేటప్పుడు ఆమెను పట్టుకొని ఇంకా ఈమెను నేను వదలలేను అని సినిమా బయటకి కొంతమంది హీరోలు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నాగార్జున కూడా ఫస్ట్ వైఫ్ కి డివోర్స్ ఇచ్చేసి సెకండ్ ఆమెను చేసుకున్నాడు, ఎందుకంటే ఆ సినిమాలలో నిజమని ఫీల్ అయ్యి ఆమెను ప్రేమించామని చేసుకున్నారు. కానీ ప్రతి సినిమాలో ఈ అమ్మాయి నిజమని వాళ్ళు భావిస్తే, ప్రతి యాక్టింగ్ లో ఈ అమ్మాయి నేను ప్రేమిస్తున్నా అని భావిస్తే వాళ్ళ జీవితమే కాదు అందరి జీవితాలు అయిపోతాయి. సో అందుకని ఇది నేను దీన్ని ఒక నాటకము, ఇది ఒక నేను సీరియల్ చేసిన, ఈ సీరియల్లో అమ్మాయి భాగము నేను భాగము. ఆ సీరియల్లో అమ్మాయిని అలా అనాలి, అమ్మాయి ఏం చేయలేదు కానీ నేను అనాలి అన్నాను. ఆ సీరియల్లో అమ్మాయి ఫీల్ అయిపోయి ఆ అబ్బాయిని వదిలేస్తుంది అనుకోని అక్కడ క్లోజ్ చేయండి, తలుపులు మూసేయండి. తలుపులు మూసేసి నెక్స్ట్ సీరియల్లోకి వెళ్ళండి. హౌస్ ఇదంతా మ్యాన్ సీరియలే సార్. ఇప్పుడు నేను చేసే ప్రతి ఒక్కటి సీరియలే. మనం సీరియల్ కి దీనికి ఏం డిఫరెన్స్ లేదు. సీరియల్ అంటే ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకు హీరోలు ఎట్లా వెళ్తారో మనం ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్తాం, అంత నాటకమే. కాకపోతే దీనిలో మనం జీవించాలి, హీరో కూడా జీవించాలి కదా. జీవించకపోతే మనం యాక్టింగ్ బాగాలేదు, ఇట్లా చేసిండు అట్లా చేసిండు అంటాం కదా. వాడు పాటలో కూడా అమ్మాయి నడుము పట్టుకొని ఫీల్ అవ్వాలి, రైట్? మరి మీరు అలాగే లైఫే ఒక నాటక చదరంగం. అదొక పాట ఉంది కదా, నాటక చదరంగం అని, చదరంగంలో అనుకుంటూ. ప్రతి పాటలో డీప్ మీనింగ్ ఉంది సార్, ప్రతి పాట నిజం, ఇట్లాంటి పాటలన్నీ. సో మీరు ఈ నాటకం నుంచి ఇప్పుడు నేను అలా వెళ్ళండి అంటే వెళ్ళలేరు. ఇప్పుడు నేను చెప్పినే చేస్తే మీరు ఒక ఎపిసోడ్ నుంచి ఇంకో ఎపిసోడ్కి వెళ్ళిపోతారు. మీకు ఆ కర్మ రిలీజ్ అయితే కూడా ఆ అమ్మాయే రావచ్చు బ్యాక్, థ్యాంక్ యూ సో కానీ మీ మచ్ అమ్మా. కర్మ ఇప్పుడు రిలీజ్ అవ్వాలి. ఇంకో మ్యాన్ నెక్స్ట్ అమ్మా. ఓకే నమస్తే మాస్టర్. మాధవి గారు. ఓకే ఐ హావ్ ఎ అంటే క్విక్ ఇది క్వశ్చన్ మాస్టర్. మీరు అరిషడ్ వర్గాలు చెప్పారు కదా, అరిషడ్ వర్గాలు అంటే 6 కదా మాస్టర్? అది ఖ, యాక్చువల్లీ గు, మూడే ద, రిపీట్ లు, అవుతా బ, ము. ఉంటాయమ్మా. నేను చెప్తాను మళ్ళీ, ఎందుకంటే మనం క్లాస్ 2 అవర్స్ చేసుకోవద్దు కదా ఒక క్లాస్. ఓకే ఓకే ఓకే. 4 ఇంకోటి అవి రిపీట్ అవుతున్నాయి అర్షద్ వర్గాలు, నేను రేపు చెప్తాను అవన్నీ. డీటెయిల్ గా వెళ్తే మూడే. ఓ ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. నెక్స్ట్ అంటే థర్డ్ మాన్సా గారు. నుంచి 6 అయ్యో నేను రేపు చెప్తా కదా, ఎందుకు తొందర, తినబోతు రుచి. సినిమా రిలీజ్ కాకముందే సినిమా చూస్తా అంటే ఎట్లమ్మా. నెక్స్ట్ మాన్సా హలో గారు. మాస్టర్. హాయ్ అండి. నాకు ఒకటి బ్లాకేజెస్ గురించి క్వశ్చన్ మాస్టర్. మనకి బ్లాక్స్ ఉంటే మనం తీసుకోవచ్చు, అయితే ఇప్పుడున్న జన్మలో నేను పెట్టిన పిల్లలకి పెడతాం కదా తెలియకుండా ముందు, అవి ఎలా చేయాలి? అవి కూడా సేమ్ నేను ఆపోజిట్ మళ్ళీ మీరే చెప్పాలి వాళ్ళకి. రిలీజ్ అయ్యారు మీరు ఆపోజిట్ మాటలు అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళకు, అమ్మాయిలు మంచోళ్ళు కాదు, అమ్మాయిలు ఇట్లా అట్లా అని మనం పెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయితో తిరగకు, ఇట్లా నిన్న చెప్పిన ఎగ్జాంపుల్. ఇప్పుడు అనాలి అమ్మాయిలకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళు వాళ్ళు ఇంకొక బర్త్ని ఇస్తారు అంటూ ఉమెన్ ప్రత్యేకత గురించి మాట్లాడండి. మళ్ళీ అట్లా మీరు ఒక 5-6 సార్లు మాట్లాడితే ఇది రీరైట్ అయిపోతుంది.
సో మైండ్ ఎప్పుడైనా ఒకటి మనం పెడితే రీరైట్ చేయడానికి ఇంకో 3 సార్లు మినిమం అంటే అది రీరైట్ అయిపోద్ది. మాక్సిమం 5 సార్లు. అందుకే చూడండి మీరు 5 సార్లు చూడమంటారు వీడియో. 5 సార్లు రాయమంటారు. 5 రోజులు రాయమంటారు. ఎందుకంటే 5కి మీకు మళ్ళీ బ్రెయిన్‌లో రీరైట్ అయిపోతది. ఇప్పుడు ఈ అబ్బాయికి గూడా అలా ఎందుకు రాయమన్నానంటే అతను రీరైట్ అయిపోతది. ఆ అమ్మాయి మీద నాకు అద్భుతమైన వైఫ్ వస్తదన్నది రీరైట్ అవుతది. సో ఆ పాతది పట్టుకొని ఇంక కూర్చోరు. కొత్త దాని కోసం వెయిట్ చేస్తా ఉంటారు. సో అందుకని రీరైట్ చేయాలి ఆ పిల్లలది ఆపోజిట్. ఓకే. మీరు అయితే ఏదైతే పిల్లలు పెట్టారో మీరు ఏది పెట్టారో అది ఒక్కొక్కటి నాకు పంపినా నేను మీకు ఏ వర్డ్స్‌తో రీరైట్ చేసుకోవచ్చో చెప్తాను నేను మీకు. షూర్ మ్యామ్. అది హెల్ప్ అవుతుంది అమ్మా. అంటే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి అది ఇంకా పెట్టాలి వద్దు, అని రిపీట్ వద్దు. అసలు నెక్స్ట్ క్వశ్చన్‌కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇందిరా గారు. నమస్తే అమ్మా. అమ్మా నమస్తే చెప్పండమ్మా. అమ్మా. మొన్న నేను డ్రీమ్ లో నాకు ఒక పాప అటక మీద కూర్చొని హాయ్ అని చెప్పిందమ్మా. నేను కూడా నిద్రలో కల్లోనేమో ఇదంతా జరిగింది. నేను కూడా హాయ్ అని చెప్పాను. తర్వాత అనుకున్నాను ఎవరైనా ఉంటే హాయ్ అంటే కింద ఉంటారు కదా, అటక మీద ఉంటే ఏంది అని చెప్పి అనుకొని నేను 4P ఆ అమ్మాయి చేసుకొని ఎవరో తెలుసా మీకు? తెలియదమ్మా. అమ్మాయి ఎవరో తెలియదు నాకు. 4P చేసుకొని పడుకున్నాను. తర్వాత కల వచ్చిందమ్మా. ఎందుకు ఇలా వచ్చిందని చెప్పంటే ఇప్పుడు అందరు చెప్తారు. ఒక ఇక్కడ సౌజన్య గారిని అడిగినా ఎవరినైనా సౌజన్య గారు చెప్పండి అటక మీద నుంచి ఎందుకు హాయ్ చెప్తుంది? మా తర్వాత వెంటనే ఒక ఆ కళ వచ్చింది. మా దాని చెప్పారు కంటిన్యూషన్ ఆవిడ. ఏమని వచ్చింది? ఆవిడ ఆ, చెప్పారు. మ్యూట్ లో ఉన్నా చెప్పారు. ఎర్త్ బాండ్ సోల్ అది మీ ఇంట్లో ఉంది. మ్యామ్ అమ్మ తర్వాత కళ వచ్చింది. నేను నేను ఒక చెప్పింది ఇంట్లో విన్నారా? తీసేసుకుంటారా అమ్మ ఎర్త్ బాండ్ సోల్ ని? అసలు మ్యామ్ ఆన్సర్ వినరు, మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు. రామ లక్ష్మణ సీత. మ్యామ్ మ్యామ్ అర్థమైంది మ్యామ్. మీరు చెప్పింది నేను సరే, విన్నాను. నెక్స్ట్ అడగండి. మీరు ఒక ట్రైన్ చెప్పండి. నెక్స్ట్ నాగమల్లేశ్వరి గారు. నమస్తే మేడం. ఉమ్, నాకు రాత్రి ఒక టెస్ట్ డ్రీమ్ లో, అంటే నాకు అది టెస్ట్ లో పాస్ అయ్యానా లేదని చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే నేను ఒక చోట ఉన్నాను, ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నారు. అక్కడికి ఒక మా ఆడపడుచు వాళ్ళ తోడుకోటలు, ఆమె యాక్చువల్ గా కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉంది. బట్ ఆవిడ వచ్చి అనుమా మీకు తెలుసు అంట కదా అని నన్ను అడుగుతుంది. తెలుసు, మా మేడపైనే ఉంటారు, మా ఇంట్లోనే ఉంటారు, మీరు కూడా రండి అని చెప్తున్నాను ఆవిడకి. అని చెప్తుంటే ఒక అతను వచ్చి నాకు ఒక ఫ్రూట్ ఇస్తున్నాడు. ఇస్తే నేను తీసుకునే లోపే తెలిసిన అతనే ఇస్తున్నాడు, తీసుకున్నాను. ఈలోపు మా ఆడపడుచు కూడా నాకు ఇవ్వమని అడుగుతున్నారు. ఈలోపు మా అత్తగారు వచ్చి ఎందుకు దానికే ఇవ్వనివ్వు అది ఇది అని మా అత్తయ్య గారు అరుస్తున్నారు నా మీద. అరుస్తుంటే అని పిల్లలు వచ్చి ఏంటి అరుస్తున్నారు అని చెప్పి అక్కడ ఉన్న పిల్లలు, అంటే మా బంధువుల పిల్లలు, దానిలో మా అబ్బాయి కూడా ఉన్నారు, మా ఏంటి అరుస్తున్నారు అని చెప్పి ఈ రూట్ మీద వాళ్ళందరూ కొట్టుకుంటూ రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేస్తున్నారు. నో వీళ్ళందరూ కొట్టుకునేలాగా ఉన్నారు, దీన్ని ఎలా ఆపాలని చెప్పి రౌండ్ గా తిరిగాను రూమ్ అంతా. ఎటు నుంచి వెళ్ళటానికి ఇది లేదు. నా ఫోన్ చేస్తే వీళ్ళు లేరు. సో వీళ్ళని ఫాదర్ చేత ఫోన్ చేయిస్తే వాళ్ళ నాన్నగారు ఫోన్ లిఫ్ట్ చేసి వీళ్ళు ఎట్లయినా బయటకు వచ్చేస్తారని ఫాస్ట్ గా పరిగెట్టుకుంటా. యాక్చువల్ గా నాకు విడిగా అయితే మీరు దాంట్లో పెట్టండి అమ్మా, ఇది మీది ఆత్మస్థితి చూపిస్తున్నారు. ఆత్మస్థితి మేము చెప్పలేము, ఓకే అంటే దాంతో ఎందుకంటే మీ గురించి తెలియంది చెప్పలేను నేను. నెక్స్ట్ సౌజన్య గారు. అన్నమా నాకు ఈరోజు తెల్లారుజామున డ్రీమ్ వచ్చిందన్నమా, విచిత్రంగా ఉంది. నేను ఆలీతో ఏదో రొమాంటిక్ సీన్ చేస్తున్నానంట. అంతలో జుబేద్ ఆలీ వాళ్ళ వైఫ్ వచ్చిందంట. నేనేమో తను నా ఫ్రెండ్ అంట. తను కొంచెం ఫీల్ అయినట్టు అనిపించేసరికి నేను వెళ్ళి ఇదంతా యాక్టింగ్ కదా జుబేదా, నాకు నా హస్బెండ్ తప్ప ఇంకెవ్వరు అట్లా లేదు, అయినా నేను కాలక్షేపానికి చేస్తున్నాను, ఇది కాలక్షేపానికి చెయ్యాలా, నేను మానేసి ఇంట్లో ఉంటాను, మరి మీరు వచ్చి నా దగ్గర అప్పుడప్పుడు నాకు దగ్గరికి వస్తారా అని అడిగితే తను ఇంకొక అమ్మాయి కూడా ఒక యాక్టరు వస్తాము అని చెప్పి వచ్చినట్టు చూపించారన్నమా. ఓకే, బానే ఉంది కదా. అది కథ ఎందుకు వచ్చింది అర్థం కావట్లేదు నాకు. అంటే అక్కడ తనకి అంటే సారీ అక్కడ మీకు మీ ఆత్మస్థితి చూపించారు, అంటే మిమ్మల్ని టెస్ట్ చేస్తారు కదా మనకు కంటిన్యూస్ గా. అది టెస్ట్ లేకపోతే అధర్మో నాకు ఇది అర్థం కాదు. అంటే మీరు అక్కడ కాదు అంటున్నారు, అంటే మీరు అక్కడ మీ ఫీలింగ్ ఎలా ఉంది? మీరు అలా చేస్తున్నట్టు గిల్టీ ఫీల్ అయ్యారా? అక్కడ చేసేటప్పుడు ఏం గిల్టీ లేదు, కానీ జుబేదాన్ని చూడగానే నాకు తను బాధపడుతున్నట్టు అర్థమయ్యి ఇది యాక్టింగే, నాకు నా అవును, husband కానీ మీరు గిల్టీ ఫీల్ అయ్యారా?
లేదు గిల్టీ అది గిల్టీ ఫీల్ అయితే అది మీకు అధర్మం అయింది చూపించారు. కానీ ఇప్పటి మీరు ఇది యాక్టింగ్ అని చెప్తున్నారు. అప్పటి మీరు చేస్తున్నారు. సో ఎందుకైనా మంచిదే 4 పిల్ల సారీ చెప్పుకోండి. జస్ట్ టు మేక్ ష్యూర్. ఓకే ఓకే కానీ మీకు ఇది టెస్ట్ అనే నేను అనుకుంటున్నాను గానీ సారీ చెప్పుకోవడం బెటర్. జస్ట్ టు మేక్ ష్యూర్. నెక్స్ట్ రజిత గారు. హలో మేడం, నాకు ఒక డ్రీమ్ వచ్చింది మేడం. త్రీ డేస్ బ్యాక్ కళ్ళల్లో మా అక్కయ్య నేను ఇట్లా వెళ్తుంటే వాటర్లోకి వెళ్ళి ఒక పాము గోల్డ్ కలర్ ఉన్నది ఇట్లా పోతుంది మేడం. పోతుంటే మా అక్కయ్య నా బ్యాక్ వస్తుంది. అక్కయ్య పాము వస్తుంది, మీరు మెల్లగా రండి, అదేమన్నది అనుకుంటే మా అక్కయ్య చెప్తున్నా మేడం. నేను చెప్తుంటే అమ్మ పాము ఉంది, నువ్వు భయపడకుంటే ఎందుకు వెళ్తున్నావు అట్లా, అది గరుస్తుంది అని మా అక్కయ్య అంటుంది మేడం. అది ఏమన్నది, నేను వెళ్ళిపోతున్నా కదా నువ్వు నా వెనకాల వచ్చేయి అని మా అక్కయ్య అంటుంటే నేను ముందుకు వెళ్ళిన మేడం. ఆ పాము గోల్డ్ కలర్ లో ఉన్నది, నన్ను ఏం అనలేదు. మా అక్కయ్య నువ్వు భయపడుతున్నావు, ఎందుకు భయపడక అక్కయ్య, నువ్వు రా, నేను వెళ్తున్నా కదా, అది ఏమన్నది పక్కకి వెళ్ళిపోతుంది అని నేను అంటున్నా మేడం. మా అక్కయ్యను ఎవరినన్నా చంపడానికి పిలుద్దాం అని మా అక్కయ్య అంటుంది. నేను వద్దు నువ్వు రా అని అన్నాక మా అక్కయ్య నాయమ్మడి ఏమైంది వచ్చింది మేడం. కంక్లూజన్ ఏమైంది? అయితే ఏమైంది కంక్లూజన్? అయ్యో అన్మ్యూట్ చేయండి అమ్మా ఆవిడని. మొత్తం చెప్పలే. మీరు షార్ట్ కట్ లో చెప్పేయండి అమ్మా. అన్మ్యూట్ లో లేరు. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, మీరు వినబడట్లేదు మాకు. పాము కాటేసింది మేడం అక్కయ్యను. అదే ఆ అక్కయ్యను క్వశ్చన్ అడుగుతుంది. ఓకే, ఆ అక్కడిక్కడ పాము మీరు ఏం నేర్చుకోవాలి? ఏం చెప్తున్నారు? కా- ఏంటి కళ? ఆ పాము కాటేసినాక అక్కయ్య అయ్యో కాటేసింది అక్క అని నేను ఇట్లా నోట్లకెళ్ళి దూసలు వస్తున్నాయి. పాము అక్కనే ఉండి చూస్తుంది మేడం. చూస్తుంటే పాము కాటేసి ఇట్లా చూస్తుంటే నేను అక్కయ్య అంటుంటే ఇట్లా నురుసులు వచ్చినాయి మేడం. అది అయిపోయింది. నేను ప్లీజ్ హెల్ప్ అని ఇట్లా అంటుంటా మేడం. కాదమ్మా, మీకు నేను క్వశ్చన్ ఏం అడిగినా దీనిలో మీరు ఎందుకోసం చూపించిండ్రని అడిగిన, రిజల్ట్ ఏందని అడిగిన, అంతేగాని మళ్ళా పాము మళ్ళా కాటేసి అడగలే. అయితే మీకు మేడం ఏమర్థమైంది తెల్ల దీంట్లోనే అని అడిగిన. నాకు ఇట్లా చూంచిర్రు. అయితే మేడం ఇంకొకటి చెప్తా ప్లీజ్ మేడం. కాదు, అయితే మీకు తెల్లారి ఏమర్థమైంది? ఆన్సర్ టు ద క్వశ్చన్. మళ్ళా కొత్త డ్రీమ్ చెప్పొద్దు. నేను ఇట్లా ఏం కరవది అని అక్క వేస్తుంటే హెల్ప్ అని అన్నా, అదొకటి. ఇట్లా కరవది లే అని నేను తీసుకొస్తుంటే సుతం ఇట్లా కాటేసే వరకు నేను ఇక్కడ ఏం తప్పు చేసిన అని అనుకున్నా మేడం. కాదమ్మా, ఆ డ్రీమ్ కి ఒక మీనింగ్ ఉంది. ఏంటంటే భయపడితే మీ ఎనర్జీస్ ను, మీ భయము అనే ఎనర్జీతోని ఆటోమేటిక్ గా కాటేస్తుంది పాము. మీకు భయం లేదు కాబట్టి కాటేయలేదు. ఇక్కడ మీకు జ్ఞానం ఇచ్చారనమాట. మీరు మీరు పాములను భయపడద్దు, భయపడకపోతే దాని పని అది చేసుకుంటే మీ పని ఇది చేసుకుంటది. మీరు ఎప్పుడైతే భయపడతారో, ఎప్పుడైతే భయంతో దీన్ని ఊరుకోవద్దు, పిలవాలి అందరినీ అట్లా అంటారో అది కాటేస్తుంది. ఎందుకంటే ఆ భయం అనే ఎనర్జీ దానికి అది నష్టం చేకూరుస్తుంది. అందుకని ఆటోమేటిక్ గా కాటేస్తుంది. అది మీకు ఇక్కడ చూపించారు. కంగ్రాచులేషన్స్ అమ్మా. నెక్స్ట్ అమ్మ మేడం, అయితే ఇప్పుడు అక్కయ్య పాము కాటేసి నెక్స్ట్ మీ అక్కయ్యకి ఏం కాదు. మీ అక్కయ్యకి పాము కట్టేయడం ఏమీ చూపెట్టలేదు. దానికి దీనికి సంబంధం లేదు. ఇది మీకు టెస్ట్ కూడా కాదు. మీకు ఇది జ్ఞానం ఇచ్చాడు. పద్మజ గారు. నమస్తే హనుమ. నాకు మొన్న థర్డ్ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఫస్ట్ హనుమంతుడు ఒళ్ళో నేను చిన్న పాపలాగా కనపడినాను. మళ్ళీ తర్వాత స్టార్స్ ఉన్న ఒక 7-8 మంది వచ్చారు. స్టార్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళ పైన, లేడీస్. వాళ్ళు నేను తీసుకెళ్తాను, నీ కర్మలన్నీ ఇంకా అయిపోయినాయి, నేను తీసుకెళ్తాము అని అన్నారు. నేను సరే అని చెప్పాను. నేను నా నుంచి వెళ్ళినట్టు అనిపించిన ఆత్మ నా బాడీ అంతా మొత్తం ఫ్రీజ్ అయిపోతా ఉంది, కట్టెలాగా అయిపోతా ఉంది. నాకు భయం వేసి నేను ఇంకా వద్దు అనేసి చెప్పేసినాను మ్యామ్. అది ఎట్లా ఓవర్కమ్ చేయాలి? ఎప్పుడైనా వస్తే అది ఎట్లా? మీరు నేను అన్నిటినీ జయించి నేను మోక్షాన్ని పొందదలుచుకున్నాను. ఇప్పుడు నేను రాను, నేను వేటు మోక్షాలు ఉన్నాను క్లారిటీగా చెప్పాలి. ఎట్లా పోతా అంటారు? మీ కర్మలన్నీ అయిపోయాక ఇది ఎర్త్ సోల్ ఉన్నట్టుందమ్మా. మీకు ఇంకా కర్మలు ఎక్కడ వెళ్ళిపోయాయి? కర్మలు వెళ్ళిపోతే మీరు ఇట్లా మాట్లాడరు. మొత్తం మీ అన్ని క్లీన్ అయిపోతాయి కర్మలు పోతే. మాట వేరే ఉంటది. సో మీ కర్మలు పోలేదు అట్లా తీసుకెళ్తా అని అన్నారంటే అది ఎర్త్ సోల్. తీసేసుకోండి ఇంట్లో ఎర్త్ సోల్స్ ని. ఫ్రెండ్స్ నేను సాయిబాబాను, మీ లోపల నుంచి వస్తుంది అనుకోండి వాయిస్, నేను సాయిబాబాను,
నువ్వు ఇది చెయ్యు అది చెయ్యు నేను నీకు ఇది చేస్తా అది చేస్తా అంటే అవన్నీ ఎర్త్బౌండ్ సోల్స్. అది సాయిబాబా మీలోకి వచ్చి ఉన్నాయి మాట్లాడతాడు. మేడం దానిపైన వాళ్ళపైన స్టార్స్ ఉన్నాయి. స్టార్స్ ఉండనియండి, బెండకాయ ఉండనియండి, ఎవరు కూడా మీది అయిపోయింది కర్మలని ఏ స్టార్ లోకవాసులు వచ్చి మిమ్మల్ని పట్టుకొని పోరు. నెక్స్ట్ వాళ్ళకేం పని లేకుండా ఉన్నారా ఏంది? వచ్చి మనం మీ కర్మ లేకపోతే నెక్స్ట్ వాళ్ళకి ఎక్కడ అధికారం ఉంది పట్టుకెళ్ళడానికి? హేమ గారు. మీకు భయం వేసింది అంటేనే అది ఎర్త్బౌండ్ సోల్. నెక్స్ట్ నెక్స్ట్ జంప్ అవుతుంది. చైతన్య గారు. చైతన్య గారు. నెక్స్ట్ పద్మాకర్ గారు. మానస. హలో అండి. ఇంత ముందుకు and క్లాస్ then లో loan 25% of the sold premium. We are done with this now. హస్బెండ్ అండ్ ఎవరైనా లేట్ నైట్ వర్క్ చేస్తున్న వాళ్ళకి కర్మలు ఉంటాయి అన్నారు కదా, అది మరి మా వారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చదువుకోవడం ఇది కూడా మాస్టర్. దాన్ని ఎలా మాస్టర్? మరి తను మెడిటేషన్ మీ కర్మ కాదా ఆయనకి ఏమన్నా అయితే? ఇంత నేర్చుకుంటారు మరి మీరు తీసుకోండి, తీసుకుంటే చేంజ్ అవుద్ది. ఓకే, నాతో కలిసి ఉన్నాయి తీయమంటారు కదా, తనకి డైరెక్ట్ తీయకూడదు, వేరే వాళ్ళ కర్మలు తీయకూడదు. ఎట్లా తీస్తారమ్మా పక్కోళ్ళే? మీరు తీసుకుంటే ఆయన తెలిపోద్ది, ఇంకోసారికి వస్తుందని చెప్పా కదా నేను ఎన్నిసార్లు క్లాసులలో చెప్పా. మానస గారు మీరు ప్రతిరోజు వింటారు. మళ్ళీ మీ వరకు వచ్చేసరికి అది వేరే ఎట్లా అవుతుంది? మీరు మన ఇంట్లో మన కుటుంబంలో పిల్లలది కూడా, పిల్లలకి జాబ్ రావట్లేదు అంటే మీరు ఇక్కడ బాధపడి నన్ను అడిగారంటే మీది తీసుకుంటే వాళ్ళకి జాబ్ వస్తుంది, వాళ్ళ కర్మ పోదు, అట్లాగే ఉంటది. కానీ ఇంకోసారికి వస్తుంది, మనం లేనప్పుడుకి వస్తుంది. ఓసారి సోల్ ఒప్పుకోదు అది తీసేసుకోవడానికి, కదా అది అనుభవించదలుచుకుంటది, సో అది పోదు. కానీ మీది పోతుంది, మీకు బాధ ఉండదు, మీరు ప్రశాంతంగా వాళ్ళని చూస్తూ ఉంటారు. సో ఇవి రాసుకోండి అందరూ, మళ్ళీ మీ వరకు వచ్చే వరకు మళ్ళీ అదే క్వశ్చన్ అడగొద్దు. మీరు అన్నట్టు అది మారింది మాస్టర్ నాకు. అంటే ఇదివరకు నేను ఎక్కువ అయ్యేది కొంచెం కాదు, అయ్యేది ఇవన్నీ పక్కకి, అది ఇప్పుడు ఆన్సర్ కాదు. మీరు అన్నదానికి ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ మీరు తీసేసుకోండి దాన్ని. నెక్స్ట్ రాధా గారు. నెక్స్ట్ కూడా అన్మ్యూట్ చేయండి అమ్మా. చెప్పండి అమ్మా. మేడం నాకు డ్రీమ్ వచ్చింది మేడం. అంటే ఏమని పడుకున్నానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి నాకు చూపించండి కళ అని పడుకున్నాను. అయితే అలాంటి కళనే అంతకు ముందు కూడా వచ్చింది, కానీ ఈ కళ చెప్తాను మేడం. అయితే ఆ కళలో ఏమని వచ్చిందంటే మేము ఎక్కడో వేరే మాకు తెలియని ప్లేస్ లో ఉన్నాము, మా చుట్టాలందరూ ఉన్నారు. అయితే నేను అక్కడ రూమ్ లోకి నుంచి బయటికి వచ్చాను. బయటికి వస్తుంటే రోడ్ పైన ఏదో ఏమంటారు అది ఊరేగింపు లాగా పెళ్లి కొడుకు వాళ్ళు అట్లా వస్తున్నారు. అక్కడ వాళ్ళు వస్తుంటే ఎదురుగా మా హస్బెండ్ నిల్చొని ఉన్నాడు అక్కడ. అయితే అంతలోనే వాళ్ళందరూ చుచ్చుబుడ్లు అవన్నీ పేలుస్తున్నారు. అది వచ్చి మా హస్బెండ్ నెత్తి పైన పేలింది. పేలగానే తలకి అంటుకుంది. తను అక్కడ నిల్చుంటే రా అది అంటుకుంది అంటున్నాను. తను వస్తూ ఉంటే కొంచెం ఎక్కువ అవుతున్నాయి మంటలు. అక్కడే ఇంకా వాటర్ అవన్నీ ఉంటే నేను తీసుకొని తన పైన పోసేసిన మేడం. రమ్మని గట్టిగా పిలిచాను, రా తొందరగా అని. తను వచ్చాడు. రాగానే అక్కడ వాటర్ ఉంటే తీసుకొని తన పైన పోసేసాను. ఈ విధంగా ఏం కాలేదు. పోసినంత ఫ్యూచర్ లో వస్తుందని చూపించారు. ఇంకొకటి ఏంటంటే వారు అక్కడే అంటే మీరు అక్కడే అనుభవించారు దాన్ని. 4P ఇద్దరు చేసుకుని దాన్ని రిలీజ్ చేసుకోండి. ఓకే మేడం. అలాగే అంతకు ముందు ఒక 5 అలాగే అంతకుముందు ఒకసారి వచ్చింది వెళ్ళింది అంటున్నారు కదా, ఈ 4Pతో మీకు రిలీజ్ చేసుకోవచ్చు ఫ్యూచర్ వచ్చేది. నెక్స్ట్ ప్రతిభ గారు. నమస్కారం అమ్మా. నాకు నెక్స్ట్ ఉమా గారు. స్థితిలో మార్పు రావడానికి మీరు ఇస్తున్నా కదా. హలో చెప్పండి మేడం. శ్రీపాద శ్రీవల్లభులు కూడా అవధూత అవతారమేనా మేడం? శ్రీపాద శ్రీవల్లభులు అవధూత అని అంటారు కదా వారిని.
అదే మేడం. అంటే ఇప్పుడు నేను హనుమాన్ కూడా హనుమాన్ని మీరు చెప్పినట్టుగా 4 పిల్లని అట్లనే చేసుకుంటాను. అయితే నేను ఎక్కువ బిలీవ్ చేస్తున్నప్పుడు నాకు శ్రీపాద శ్రీ వల్లభులది చేస్తాను అనమాట. అయితే మీరు అవధూత అన్నప్పుడు సాయిబాబా దత్తాత్రేయ స్వామి కూడా అన్నారు కదా ఒకసారి వీడియోలో. ఇప్పుడు శ్రీపాద శ్రీ వల్లభులను కూడా అవధూత కిందికే వస్తారు కదా మేడం? అంటే నాకు వారు ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్త. ఎందుకంటే అందరూ కూడా ఆయన్ని అవతారం, ఎవరు అవతారం అంటారు? ఈ ముగ్గురు త్రిమూర్తుల అవతారం అంటారు కదా! అవును. దత్తాత్రేయ స్వామి రెండో మళ్ళీ అవతారం. పుట్టారంటారు కదా! మరి దత్తాత్రేయ స్వామి అయితే మళ్ళీ పుడితే మటుకు ఆత్మ సాక్షాత్కారం వ్యక్తి కాదు. అది అవతారం. ఈ ముగ్గురు కలిపిన అవతారం అది. ఆహా! సో, అది ఇంకో కేటగిరీకొస్తది. ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు సోల్ బయటకొచ్చి లైట్‌గా ఇక్కడే ఉంటారు. వాళ్ళకన్ని పవర్స్ ఉంటాయి. ఏం ఫరక్ పడతదమ్మా మీకు? ఇదా, అదా అన్నది నాలెడ్జ్ ఉంటే మంచిదే. కానీ నాకైతే హనుమంతుడు ఈజియర్ అనిపిస్తది ఆయన్ని పట్టుకుంటే. అలా అని అదొద్దు, ఇది పట్టుకోమనట్లే. ఎవరినో ఒక్కరిని పట్టుకోండి. మీకు ఏదైతే లోపల నుంచి ఫీలింగ్ ఉంటదో వాళ్ళని ఒక్కరిని పట్టుకుంటే బెటర్. లేకపోతే హనుమంతుడు అంటాడు, "అగో నిన్ను మొదటి నుంచి చేస్తుంది నువ్వెళ్లి కాపాడు. మీరు పిలిచినప్పుడు నువ్వెళ్లి కాపాడు" అంటారు. ఆయన అంటాడు నువ్వెళ్లి కాపాడు అంటారు. సో, ఇద్దరు కన్‌ఫ్యూజన్ ఉంటదక్కడ. ఎవరెళ్లి కాపాడాలి అని. పులి లెవెల్ అయితది. అందుకని మీరు ఒక్కరిని పట్టుకోండి. మనసా, వాచా, కర్మణ ఒక్కరిని పట్టుకుంటే సరిపోతది మనకి. నెక్స్ట్. ఇంకా 13 హ్యాండ్స్ ఉన్నాయి. మెడిటేషన్ స్టార్ట్. ఇంకొకటి తీసుకోండి. స్టార్ట్ చేద్దాం మెడిటేషన్. ఓకే. బేబీ గారు. నమస్తే మేడం. నాకు మొన్న డ్రీమ్‌లో పెద్ద డ్రాగన్ రోడ్డు మీద వెళ్తున్నట్టు నాకు డ్రీమ్ వచ్చింది. అయితే వెళ్తుంటే దాని పెద్ద పెద్ద రెక్కలతో కొడుతుందేమో అని భయంతో నేను కింద కూర్చున్నాను. ఆ డ్రాగన్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత చిన్న బేబీ డ్రాగన్‌ని ఒకాయన బండి మీద తీసుకొస్తుంటే ఆయన డ్రాగన్‌ని తీసుకొని పట్టుకొని కొడుతున్నాడు. కొట్టొద్దని చెప్పి నేను మళ్ళీ భయమేసి దాక్కున్నా. కొట్టొద్దు చెప్పాను ఫస్ట్. తర్వాత ఆయన పడుకున్నాడు ఇక. ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు. కింద పడిపోయాడు. అయితే నేను ఆ చిన్న బేబీ ఎందుకు డ్రాగన్ పడిపోయాడు కొట్టొద్దు అంటే? నేను కొట్టొద్దని చెప్పిన ఆయనకు. కొట్టాడు. కర్ర పట్టుకొని బేబీ డ్రాగన్ అవునమ్మా. కొట్టాడు. ఆయన ఎట్లా పడిపోయాడు? అది కనిపియలేదు మేడం. ఓకే. హ్మ్. ఆయన పడిపోయిన తర్వాత బేబీ డ్రాగన్‌ని మా ఇంటికి తీసుకెళ్తుంటే మీ ఇల్లు చిన్నది, మా ఇల్లు సరిపోదన్నావు కదా నువ్వు. మీ ఇల్లు పెద్దదే ఉంది. పెద్ద గార్డెను, పెద్ద ప్యాలెస్ లాగా ఉంది కదా మీ ఇల్లు. అలా ఎలా చెప్పావని నాతో చెప్పింది బేబీ డ్రాగన్. ఆ తర్వాత నేను నిద్ర లేచాను మేడం. నిద్ర లేచిన తర్వాత అయ్యో! నేను తప్పు చేశాను. ఆయన లేపలేదు కదా! ఆయన పాపం స్పృహ తప్పి పడిపోయాడు కదా! ఆయన ఎందుకు లేపలేదు అని అనుకోని మళ్ళీ పడుకున్నా మేడం. పడుకున్న తర్వాత నేను డ్రీమ్‌లో చెప్పుకున్నా మళ్ళీ. ఐయామ్ సారీ. నేను మీరు పడిపోయినా సరే నేను మిమ్మల్ని లేపలేదు అని చెప్పేసి బేబీ డ్రాగన్ తీసుకొని వెళ్ళిపోయాను నేను. లేదమ్మా. మీరు డ్రీమ్‌లో చాలా కరెక్ట్ చేశారు. అంటే పెద్ద డ్రాగన్ దగ్గరికెళ్తే గూడా మీకు ఆశీర్వాదం దొరికేది. కానీ ఇక్కడ బేబీ డ్రాగన్‌ని ఇంటికి తెచ్చి అంటే మీకు పెద్దిల్లొస్తదని, మంచి గార్డెన్ అంతా వస్తదని బ్లెస్ చేసింది ఆ బేబీ డ్రాగన్. కంగ్రాచ్యులేషన్స్. అది మాస్టర్ గదమ్మా డ్రాగన్. మనం డ్రాగన్‌ని పిలుచుకొని చేస్తాం కదా! మన మెడిటేషన్‌లో. అదే సేమ్ సాయిబాబా లాగా ఆత్మ సాక్షాత్కారం ఉన్న మాస్టర్ అన్నమాట డ్రాగన్‌లు కూడా. అది ఇంకొక అంతకుముందు దానికి చెందినవి. వేరే లోకానికి చెందినవి. అది రూపం ఉండదు కదా! అంతకుముందు రోజు సాయిబాబా వచ్చి నేను నీకున్నాను కదమ్మా అంటే నేను ఏ మాస్టర్‌ని అంటే హనుమాన్‌ని తీసుకోవాలో, సాయిబాబాని తీసుకోవాలో నాకు ఐడియా లేదు మేడం. అయితే ఆ సాయిబాబా వచ్చి నేను నీకున్నాను కదమ్మా అని నాకు అభయం ఇస్తున్నట్టు చెప్పారు మేడం. అయితే నేను ఎవరిని పట్టుకోవాలో నాకు ఐడియా ఉండట్లేదు. అంటే ఎవరైతే హనుమంతుడేమో రాముడు పెట్టినవాడు గదా! మీకు మోక్షం గావాలంటే హనుమంతుడిని పట్టుకోండి. సరే మేడం. గట్టిగా పట్టుకోండి హనుమంతుడిని. ఇంకోటి అడిగినా మేడం. ఇందాక సాయిబాబా ఎటెళ్ళడు. ఆయన మీకు చేయాల్సింది చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే మీకు మీ లోపల ఉంది కాబట్టి చేయాల్సింది చేస్తూనే ఉంటారు. కానీ హనుమంతుడు చేసినాక ఇంకా సాయిబాబా చేయాల్సిందేముండదు. ఇందాక ఆయన లవర్ గురించి చెప్పారు కదా! ఫస్ట్‌లో సేమ్ అదే పొజిషన్ మా హస్బెండ్‌ది కూడా మేడం. హస్బెండ్‌ది. మా హస్బెండ్‌ది. నిన్నంతా నేను బాగా ఇంట్లో అంటే మన గైడెన్స్ వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పాను. ఇట్లా నిన్నంతా మాకు గొడవలు, చికాకులయినాయి. మరి ఎర్త్ బోర్న్ సోల్ ఏమైనా ఉందా అంటే నేను రోజు 4కి 3 టైమ్స్ చేసుకుంటున్నాను మేడం.
కాదమ్మా మిమ్మల్ని అనుమానిస్తున్నాడా మీ హస్బెండ్? హస్బెండ్ అది అంటే బయట ఇంకెవరినో అనుమానిస్తున్నాడా? బయట వేరే ఉందా మీ ఆయనకి? వేరే బయట వాళ్ళు వేరే ఉన్నారు. ఉందా? ఆ! వేరే ఉంటే ఇక ఆమె కొంచెం క్యారెక్టర్ మంచిది కాదని తెలిసి ఇక నో అనుకున్నాడు. ఆ పిల్ల కూడా నో అనుకున్నదిలే అని మా ఆయన మళ్ళీ ఆ పిల్లని సతాయిస్తున్నట్టు ఆ పిల్ల ఫోన్ చేసి నాకు చెప్పింది మేడం. చెప్తే మీరేం చేస్తారు? నేను మా ఆయన అడిగితే లేదు అది కాదు నీకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, నిన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు అని మా ఆయన నా మీద అరుస్తున్నారు. మీకు అనవసరం అమ్మా. మీరు ఇన్వాల్వ్ కాకండి. ఆమె నువ్వు ఇష్టంతోనే ఎళ్ళినావు గదా ఆయనకి. అప్పుడు నాకు ఫోన్ చేసావా మరి? నేను మీ ఆయనతో ఎళ్ళొచ్చా అని ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని గదరాయించండి. సరే మేడం. అయితే అలా నేను చెప్పానని చెప్పండి. ఇంకోటి మీరు 4P చేసుకోండమ్మా. అది మీ కర్మ. నేను రిలీజ్ అయింది డైలీ కొంచెం. ఇంకా పూర్తి రిలీజ్ అవుద్ది. ఇంకా ఆయన కంప్లీట్ మర్చిపోయి మీతో ఉండాలంటే మంచిగా చేసుకోండి 4P. ఎర్త్ బౌండ్ సోల్స్ కూడా ఉంటే ఎళ్ళిపోమని మంచిగా చెప్పండి. మీ ఆయనలో ఉన్న పంపించేసేయండి. అసలు నేను అసలు మెడిటేషన్‌కి వచ్చిందే మా ఆయన గురించి మేడం. ఫస్ట్ నాకు స్టార్టింగ్ తెలిసినప్పుడు మా ఆయన గురించి అదేనమ్మా. మీ ఆయన లోపల గూడా ఉండే ఛాన్స్ ఉంటే తీసేయండి. నెక్స్ట్ అమ్మా. సరే మేడం. థ్యాంక్ యూ. కవిత గారు. ఇది అయ్యాక ఇంకా మెడిటేషన్ అది చేంజ్ చేసి మెడిటేషన్‌కి ప్రిపేర్ అవ్వండి. ఈ లోపల మీరు చేంజ్ చేస్తా అన్నా చేంజ్ చేయండి. కవిత గారు చెప్పండమ్మా. ఓకే. మ్యూట్ అవ్వట్లేదు. రామా గారు ఓకే. ఆ, అన్మ్యూట్ అయ్యారు. హ- నమస్తే హనుమ. హ్మ్. ఒక ఫ్యామిలీలో బ్రదర్స్ మధ్య అదే ఇట్లా అసెట్స్ మధ్య ఏదైనా గొడవలు వస్తుంటే అది ఎట్లా అంటే ఒకరిని డామినేట్ చేస్తున్నారు. హ్మ్. అది ఎట్లా చేసుకోవాలి నాకు ఏదైనా సజెషన్